కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్టుకు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. ఇక్కడ రాజకీయాలు లేవు. 28 సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర 33 సంవత్సరాలు అవుతుంది. హెరిటేజ్కి కానీ పెట్టాను, కానీ కంపెనీ స్థాపించాను, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను. మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు. దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది. ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. పిల్లలు మీరు చదువుకున్న తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి. ఇక్కడుండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం, సమాజం వల్ల మనం పైకి వచ్చాం. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది. పేదరికం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచిన విధంగా వారు